శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయము 67, 68, 69వ శ్లోకములు. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంబసి. ఇంద్రియముల యొక్క చెప్పు చేతలకు లోబడిన మనస్సు నీటిలోని పడవను సుడిగాలి లాగినట్లు పురుషుని బుద్ధిని అమాంతము లాగివేయును. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఓ అర్జున, అందువలన ఎవని ఇంద్రియములు విషయముల నుండి పూర్తిగా నిగ్రహింపబడినవో వాని ప్రజ్ఞకు చలనము లేదు, వాడు స్థితప్రజ్ఞుడు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. సాధారణ మానవులకు రాత్రి వంటి జ్ఞానదశయందు యోగి మెలకువతో నుండును. వారికి పగటి వంటి భోగేచ్ఛా విషయమున ఆత్మజ్ఞాని నిద్రించును. భోగి చీకటి యోగికి పగలు, యోగి చీకటి భోగికి పగలు.